ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాదును గేట్ వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. ఆ భూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకే మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం. ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కసుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. ఫస్ట్ ఫామ్ హౌస్లో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తాం అంటున్నారు. ఎవరిని లోపలేసినారు మీరు? ఎవరిని లోపలేసినారు? తిన్నది కక్కిస్తాం అన్నారు. ఎంత కక్కిచ్చిర్రు? వాళ్ళు కక్కింది మీరు నాకుతున్నారు. కొంత ఇబ్బందిగా అనిపించుండొచ్చేమో మీకు, కానీ అంతే కదా జరుగుతున్నది. తిన్నది కక్కించుడు తర్వాత వాళ్ళు అవతల కక్కుతున్నాడేమో కానీ కక్కింది మీరు నాకుతున్నారు కదా. ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ ఏమన్నాడు ఎలక్షన్లకి ముందు? గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతిని కక్కిస్తాం. ప్రజలు ఆహా అని సప్పట్లు కొట్టిరు, మీకు ఓటేసిరు, గెలిపించిరు, ముఖ్యమంత్రి అయిండు, మొత్తం మీదే ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ది. వచ్చిన తర్వాత ఏం చేశారు? మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. వాళ్ళు మీరు కలిసి కూర్చొని పంచుకొని భూములు కలిసి తింటున్నారు. ఇది వాస్తవమా కాదా? ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి దీని మీద ఆన్సర్ చేయమనండి. ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి వంశీరామ్ బిల్డర్స్ మీద కేసు వేసిరు. జడ్చర్ల ఎమ్మెల్యే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు, వీళ్ళు ఎవరు కొనొద్దు, మళ్ళా మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలిన తర్వాత మీరు కొన్న వాళ్ళంతా లబోదిబోమంటారు, మేము గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా అని గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. మరి కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళిర్రు, గాంధీ భవన్లో ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. కన్స్ట్రక్షన్ ఆగిందా? ఎందుకు ఆగుతలేదు? ఎవరి హయాంలో వచ్చిన పర్మిషన్కి మీరెందుకు? వాడు కక్కిండి వీళ్ళు నాకుతున్నారు. వాడు కక్కింది కొంచెం కక్కిండు, వాడు కక్కింది వీళ్ళు నాకిర్రు, వాడు మిగింది వాడి దగ్గర అంటే సగం సగం అన్నట్టు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా జరుగుతున్నది ఇదే. ఎవరిని లోపలేసిర్రు? ఎవరిని కక్కిచ్చిర్రు? అంత ట్రాష్ ఇదంతా కూడా.